సత్యం గారు మళ్ళీ వస్తానండి. లక్ష్మణరావు గారు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ అధినేత ఆ పార్టీకే విరాళం ఇచ్చినటువంటి ఘనత జనసేన పార్టీలో చోటు చేసుకుంది. ఈరోజు కూడా 10 కోట్ల రూపాయలు సొంత పార్టీకి సొంత డబ్బుల విరాళం జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? శ్రీశైలం గారు, ఈరోజు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తన సొంత నిధులు ఏవైతే మరి సినిమా చేస్తున్న దారికి వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా పార్టీ కోసం, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల కోసం వెచ్చించడం జరుగుతుంది. ఏ సభ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా పవన్ కళ్యాణ్ గారు జోబుల నుంచి రూపాయి తీసుకొచ్చి పెట్టడమే. ఏ నాయకుడు కూడా 1 రూపాయి ఇచ్చింది లేదు, ఏ నాయకుడు కూడా 1 రూపాయి విరాళంగా ఇచ్చింది లేదు. మా దౌర్భాగ్యం ఏంటంటే సార్, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత కాపులందరూ ఇప్పుడు బయట ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కాపుల పార్టీ అంటారు, పవన్ కళ్యాణ్ గారు కాపుల గురించి అంటారు. సరే, ఈ కాపు నాయకులందరూ ఏమైనా సరే మా పార్టీకి ఏమైనా ఫండ్ ఇస్తున్నారా? ఏ 100 కోట్లు 1000 కోట్లు మరి పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మన పార్టీనే రేపు భావితరాల కోసం, ఎస్సీ బీసీ మైనార్టీల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు. రేపు రాబోయే తరాల కోసం, రాజ్యాంగం సాధించడం కోసం మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే ఆ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది, మా పైన ఉంది సార్. ఖచ్చితంగా మీ అందరం కూడా భారీ విరాళాలు ఇవ్వాలి. కానీ ఎవరు కూడా విరాళాలు ఇచ్చే సహకరించట్లా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మొన్న చూసాం, మనకు 5 కోట్లు ఇచ్చారు, ఈ రోజున 10 కోట్లు ఇచ్చారు. రేపొద్దున ఇంకా వాళ్ళ పిల్లల కోసం ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా తీసి పార్టీ కోసం పెడుతున్నటువంటి మనిషి పవన్ కళ్యాణ్ గారు సార్. అటువంటి మహానతులైన మనిషి ఈ రోజున సమాజం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున నిజంగానే స్వార్థం కోసం, నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం ఉంటే ఆయన ఈ డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకుని పార్టీ నడపాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒకటి ఆలోచించాలి, ఎవరైనా అది కాపు నాయకులు ఎవరైనా, ఎస్సీ నాయకులు ఎవరండి, బీసీ ఎస్టీ నాయకులు ఎవరండి, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనల కోసం. సో ఆ పార్టీకి మనం విరాళం ఇచ్చి మనం కాపాడుకోవాలి. రేపొద్దున భావితరాల కోసం ఈ పార్టీని మనం నిలబెట్టాలంటే ఖచ్చితంగా పార్టీ విరాళం మనం ఇవ్వాలి. అంటే మనం ఎక్కడ వెనకబడిపోయామో చూడండి ఒకసారి. చాలా మంది అంటారు ఈ రోజున కూటమిలు ఉందా సార్, ఒక టీడీపీ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, కాంగ్రెస్ అవనివ్వండి, వీళ్ళందరికీ వేరే కులం నుంచి ఎక్కువ పార్టీ ఫండింగ్ వస్తుంది, వేరే కంపెనీల నుంచి ఎక్కువ పార్టీ ఫండింగ్ వస్తుంది. ఆ పార్టీ ఫండింగ్ తో పార్టీని నడుపుతా ఉన్నారు. కానీ జనసేన పార్టీకి వచ్చేసరికి 100 కోట్ల అంటే ఆలోచిస్తాం, 500 కోట్లు అంటే ఆలోచిస్తాం. మన నాయకుడికి మన పార్టీకి విరాళంగా 1 లక్ష రూపాయల వల్ల ఆలోచించే ఒక నాయకులు ఉన్నారు సార్. ఇది కాదు, సమిష్టిగా మనం ఆదుకోవాలి. మన పార్టీ కార్యకలాపాల కోసం ఎవరు డబ్బులు వెచ్చిస్తారు ప్రతాగా, మన డబ్బులు మనమే మన పార్టీ కోసం ఫండ్ రిలీజ్ చేయాలి. ఆ ఫండ్ తో మన పార్టీ కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా ఆయన బాధ ఉంటుంది సార్, బాధ్యత. మన చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఆయన పార్టీ పెట్టిన తర్వాత సరే అవకాశం లేదనుకున్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఎదురు చూసే తరుణంలో మళ్ళీ పార్టీ పెట్టారు. ఈ పార్టీని కాపాడుకున్న బాధ్యత మంది. ఒకటే సార్, శ్రీశైలం గారు మీరు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటివి ఎన్నో చేశారు తన సొంత నిధులతో. ఈరోజు చూస్తే మరి కౌలు రైతులకు కూడా మరి ఆయన 3000 కౌలు రైతులకి 1 లక్ష రూపాయలు పంచే కార్యక్రమాలు చూసాం, 30 కోట్లు పెట్టి. అలాగే ఈ రోజున కూడా ఏదైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నానో, పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తా, పిఠాపురం నియోజకవర్గంలో ఏదైనా నా సొంత నిధులతో పిఠాపురం నియోజకవర్గాన్ని బాగు చేస్తున్న నాయకులు చూపించమని ఎవరైనా, ఏ నాయకులైనా ఈ 175 నియోజకవర్గంలో నా సొంత డబ్బులతో ఆ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తున్న నాయకులు చూపించమనంటే అది పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ప్రభుత్వ నిధులు వచ్చినా రాకపోయినా ప్రభుత్వ నిధులతో నాకు సంబంధం లేదు, నన్ను గెలిపించండి, మరి పర్యాటక కేంద్రంగా తయారు చేస్తా, నన్ను గెలిపించండి, వాటర్ సమస్య ఉండదు, నన్ను గెలిపించండి, రైతులకు అండగా ఉంటా, నన్ను గెలిపించండి, చెట్టు పరిశ్రమకి అండగా ఉంటా, నన్ను గెలిపించండి, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగులు వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు సార్. ఒక నాయకుడు అంతగానో హామీ ఏమి ఇస్తాడండి ఒక నియోజకవర్గానికి? ఎవరైనా సొంత మన, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఉందనుకోండి, ఖచ్చితంగా 100% ఆ మాట నిలబడతారు ఆయన, ఆ మాట నెరవేరుస్తారు ఆయన. ఈ రోజున పిఠాపురం ప్రజలు నిజంగానే ఒక ఏమంటారు అదృష్టం చేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలు అదృష్టం చేసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిస్వార్థ
ఆ నాయకుడు ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కాబట్టి 1,00,000 మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ఆయన ప్రజలకు ఉంది, ఆ నాయకులకు ఉంది, నా కార్యకర్తల అక్క చెల్లెమ్మలు మహిళలు అందరికీ కూడా ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు అడిగారు సార్, నాకు అవకాశం ఉండే నేను అసెంబ్లీలో మాట్లాడతా, నాకు అవకాశం ఉండి రేపొద్దు మీ సమస్యలు తీర్చడానికి ఖచ్చితంగా మీ గొంతు మీ గళాన్ని నేను వినిపిస్తా, మీ వెంట నేను ఉంటానని నమ్మండి, నన్ను నమ్మి కూటమికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డిని కిందకి దింపండి, ఖచ్చితంగా నేను మీకు ఏ హామీ ఇచ్చిన హామీ నెరవేరుస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే అర్థం చేసుకోవాలి సార్. శ్రీశైలం గారు ఈరోజు ఏదంటారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి నచ్చినట్టుగా ప్రణామం చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని మాట్లాడతారు. అదేంటి లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తారండి. వేణుగోపాల్ గారు మీరు 21 సీట్లుగా పరిమితం అయ్యారంటారు. వేణుగోపాల్ ఎన్నికల